తెలుగు తమిళ సినీ ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ కలిగిన హీరో అజిత్ కుమార్. సినిమాలలో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా స్టైల్ పర్సనాలిటీగా ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఉంది. బైక్ రైడింగ్, కార్ రైడింగ్, హై రిస్క్ అడ్వెంచర్లతో కూడిన లైఫ్ స్టైల్ అనుసరించడం ఆయన హాబీ. అలా కేవలం హాబీ మాత్రమే కాదు, తన లైఫ్ స్టైల్ కూడా అదే. ఇక వాలిమై, వీర్మ, తునివు, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలలో యాక్షన్, మాస్, క్లాస్ ఇలా అన్ని కలగలిపిన అద్భుతంగా చూపించిన అజిత్ ఏ రోల్లో నటించినా తన ఒరిజినల్ స్టైల్ని ఏమాత్రం తగ్గించకుండా సినిమాకి పెంచేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన సినిమా రిలీజ్ అనగానే అభిమానులలో పండగ వాతావరణం నెలకొంటుంది. బాక్సాఫీస్ దగ్గర ఆయన చిత్రాలు భారీ కలెక్షన్లని రాబడుతుంటాయి. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో వచ్చిన అజిత్ తాజాగా మరొక భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ AK-64లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అజిత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు జనవరిలో అధికారికంగా ప్రకటిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదే మాట ఇప్పుడు సినీ వర్గాలలో మరింత ఆసక్తినైతే రేపుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే దేశంలోని ప్రముఖ టెక్నీషియన్స్, యాక్షన్ మాస్టర్లు, కెమెరా టాలెంట్స్ ఈ ప్రాజెక్టులో చేరనున్నారు. అజిత్ ఈ సినిమాకి తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కోలీవుడ్ లో వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే యాక్షన్, ఎమోషనల్, స్టైల్, పవర్ ఇలా అన్ని కలిసిన విధంగా ఈ సినిమా ఉంటుందని, సినిమాని గ్రాండ్ మేకింగ్ ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ వైపు నుంచి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా కీలక పాత్రలలో కనిపించనున్నట్లుగా సమాచారం. వారెవరో కాదు, విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్. అయితే వీరిద్దరు కూడా విలన్లుగా నటిస్తారా లేక అజిత్ కి సపోర్టింగ్ గా రోల్ గా కనిపిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం రహస్యంగానే ఉంది. అజిత్ కి ఎదురు నిలిచే బలమైన పాత్రల కోసం ఈ ఇద్దరిని ఎంపిక చేశారని కొందరు అంటుండగా, వీరి పాత్రలు మల్టీ డైమెన్షనల్ గా ఉంటాయని, కేవలం విలన్ ట్యాగ్ తో పరిమితం కారని మరికొందరు చెప్తున్నారు. త్వరలో దీని మీద క్లారిటీ కూడా రానుంది. ఇక రాఘవ లారెన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం కాంచన 4 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాంచన సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద అప్పుడే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. హర్రర్, యాక్షన్, గ్లామర్, సెంటిమెంట్ ఇలా అన్ని మిక్స్ చేసి లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఆఫర్లని దక్కించుకుంటున్నారు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు. అజిత్ సినిమాలో వీరిద్దరూ నటిస్తే కోలీవుడ్ లోనూ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుందని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.